ప్రియులారా, ఒక మొదటి రాసిన పత్రిక 9:27. 9:27. గాలిని కొట్టినట్టు చదవండి. 9:27 మొదటి కొరింథీయులకు పత్రిక 9:27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతానని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఇక పౌలు ఇట్లా అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. రెండవది శరీరము లోపరుచుకోవటం. ఏం లోపరుచుకోవాలంట? శరీరాన్ని లోపరుచుకోవాలంటే అంటున్నాడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్ట్ అయిపోదునేమని నా శరీరం నలగొట్టుకుని దాన్ని లోపరుచుకున్నాను. ముఖ్యంగా సేవకులైనటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందండి? సేవకులను ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకపోతే ఈ శరీరం ఏం చేస్తుంది? నశింప చేస్తుంది, భ్రష్టు చేస్తుంది. కానీ ఒక చక్కటి వాక్యము మనం సామెతల గ్రంథంలో చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, 4వ అధ్యాయము సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఇక్కడ చక్కటి హెచ్చరిక. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతుంది. మంచిదే. ఎంతగానో ఏం చేస్తున్నాం? జీవవాక్యాన్ని ప్రచురపరుస్తున్నాం. అందులో నుంచి సువార్త ప్రకటిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. హృదయంలో నింపబడి పొంగి పొరల అనుభవం ఉన్నాం. మంచిదే. అయినప్పటికీ కూడా అంటున్నాడు, నీ హృదయం జాగ్రత్త కాపాడుకో. ఎందుకంటే ఈ హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైనది అట్లా. అర్థమైందండి? బహుశా మనము దేవుని సువార్త ప్రకటించవచ్చు, పాటలు పాడుతున్నట్టు ఆరాధన నడిపించవచ్చు. ఎప్పుడు దేవుని గురించే మనం మాట్లాడుతుండవచ్చు. అయినంత మాత్రాన నీవు పడిపోవు అనడానికి ఏ మాత్రము ఏం లేదు. పడిపోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఎలాంటి వారైనా పడిపోక తప్పదు. ఒక సామాన్య విశ్వాసి ఎలా పడిపోతాడో అలాగే ఎంత గొప్ప సేవకుడైనా కూడా పడిపోయే అవకాశం. ఉదాహరణకి ప్రియమైన బిడ్డలారా, దావీదు కంటే గొప్ప సేవకులు ఎవరు ఉన్నారా? సొలొమోను కంటే సేవకులు ఉన్నారా? సంసోను కంటే కూడా ఆత్మ అభిషేకితమైన వ్యక్తులు మనం చూస్తాం. అలాంటి వారు ఏమయ్యారు? పడిపోవటం మనం చూస్తాం. సింపుల్ గా పడిపోవటం చూస్తున్నాం. అందుకనే ప్రియులారా, ఎప్పటికప్పుడు ఏం చేయాలి? నల్లగొట్టడం లేదు. ఉపవాసం ఉండి ఉపవాసం ఉండాలి. అందుకనే దేవుని సేవ చేసేవారు ఉపవాసం ఉండి సాధించే అనుభవం కలిగిన వారుగా ఉండాలి. ఎందుకు ఉపవాసం? కేవలం ఇతరులకు భోజనం కొరకు కాదండి, వ్యక్తిగతంగా ఈ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడం కొరకు. అర్థమవుతుందండి? ఈ శరీరాన్ని స్వాధీనం ఉంచుకుంటే కొరకు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రియమైన బిడ్డలారా, ఏంటంట? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టిపోలేనని నా శరీరం ఏం చేస్తున్నాను? నలగొట్టుకుంటున్నాడు. అంటే ఎలా నలగొట్టుకుంటున్నాడు? ఉపాసన నలగొట్టుకుంటున్నాడు. ఈ శరీరాన్ని శ్రమకు అప్పగిస్తున్నాడు. పౌలు ఎన్నో దెబ్బలు తిన్నవాడు ఉన్నాడు. ఎంతో బాధకు అప్పగించిన వాడుగా ఉన్నాడు. మనం అది శరీరం చిన్న బాధపడడం తట్టుకోలేము. అలా చిన్న కష్టం వస్తే తట్టుకోలేము. ఈ శరీరంలో ఎక్కడ నొప్పి వస్తే తట్టుకోలేము.
బాగా అర్థం చేసుకోవాలి. అని అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే నువ్వు బలవంతుడు. బలహీనతలో నా దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది అంటున్నాడు. అంటే దాని అర్థము తన శక్తి మీద, తన శరీర బలం మీద కాదు కానీ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఏం చేస్తున్నాడు, పరిచర్య కొనసాగిస్తున్నాడు. శరీరాన్ని కూడా నవ్వుకుంటున్నాడు అంట. కాబట్టి రెండోది ఈ పోరాటం ఎవరు తెలుసా, శరీరాన్ని అలగొట్టుకోవాలి. శరీరాన్ని నీ స్వాధీనం ఉంచుకో. నువ్వు ఆయన శరీరం స్వాధీనంలో వెళ్ళడం కాదు. చాలా మంది శరీరం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతారు. శరీరం యొక్క ఆధీనంలో ఉంటారు. అంటే ఈ శరీరం కొంచెం ఆకలి అయితే తట్టుకోలేరు, ఉపవాసం ఉండడానికి తట్టుకోలేరు, ఉపవాసం ఉండడానికి ఇష్టపడరు. అర్థమైందండి? చింత నొప్పి, చిన్న నొప్పి వస్తే దాన్ని తట్టుకోలేరు, సహించలేరు. చిన్న కష్టం వస్తే ఏం చేయరు, శరీరానికి తట్టుకోలేరు. శరీరాన్ని ఎలా సుఖపెట్టాలా అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఈజీగా ఫ్రీ ద్వారా పడిపోయే అవకాశం. అందుకని మొట్టమొదట ఏ పాపమైనా కూడా నీలో ప్రవేశించకుండా పాపంతో ఏం చేయాలి, నువ్వు పోరాడాలి. రెండవది శరీరంతో ఏం చేయాలి, నువ్వు పోరాడాలి. నీ హృదయంలో జీవదారులు బయలుదేరుతున్నప్పటికీ కూడా నీలో ఒక మోసగల హృదయం ఉందనే సంగతి మర్చిపోకూడదు. అందుకంటే నీ హృదయం జాగ్రత్త అంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యంతో. కాబట్టి ప్రియ ద్వారా మొట్టమొదట ఎవరితో పోరాడాలి, పాపంతో పోరాడాలి. రెండవది ఏం చేయాలంటే శరీరంతో పోరాడాలి. చూడండి, కావాలంటే ప్రియమైన పిల్లారా, కొలసి రాసిన పత్రిక 8:3-5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. మీ అవయవాల్లో ఉన్నటువంటిది ఏంటి? అవయవాలు ఏమున్నాయంట? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, తర్వాత విగ్రహారాధన, ధనాపేక్ష కూడా వారి ఏంటి? ఈ శరీర అవయవం నుంచి వచ్చేటువంటిది. డబ్బు అపేక్ష, అది విగ్రహారంతో సంబంధం. ధనాపేక్షలు విగ్రహారంతో సమానం. దాని అంతా చంపివేయమంటున్నాడండి. నాకు చెప్పుకోండి, ఆత్మ శరీరకెళ్ళను చంపాలి అని దేవుని వాక్యం చూస్తున్నాడు. అందుకని ఏం చేయాలి? ఈ శరీరం అవయవాలు, మన శరీరం అవయవాలు ఏం చేయాలి? ప్రియమైన ద్వారా వాళ్ళతో పోరాడి ఏం చేయాలి? దాన్ని చంపాలి, వాడి కార్యాలను చంపాలి ప్రియమైన ద్వారా. చదవండి యాకోబు పత్రిక 4:1 కూడా చదవండి. యాకోబు పత్రిక 4:1. మీలో యుద్ధమును పోరాటములను దేని నుండి కలుగుచున్నది అంటున్నాడు యాకోబు. ఇది చెప్తుంది, మీలో అంటే మీ లోపల, అంటే శరీరములో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నది? మీ అవయములో పోరాడు మీ భోగేచ్ఛ నుండియే కదా. మీ అవయములో పోరాడు భోగేచ్ఛ నుండి కదా. అంటే ఈ శరీరము సుఖాన్ని కోరుకుంటుంది, భోగం కోరుకుంటుంది. భోగం అంటే సుఖం. ఈ శరీరం ఏం కావాలి? సుఖాన్ని కోరుకుంటుంది. కానీ శరీరం కోరుకున్నంత సుఖమును ఒకవేళ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ ఈ శరీరం ఏం చేస్తుంది? లోపరుచుకుంటుంది. అందుకని విశ్వాసి ఎప్పుడు కూడా, విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, ఏంటంటే శరీరాన్ని సుఖపెట్టడానికి ప్రయత్నము చేయకూడదు. శరీరం సుఖపెట్టడానికి నువ్వు ఏ మాత్రము
ఏకూడదు, ఆలోచించుకోకూడదు. ఎందుకని నువ్వు శరీర సంబంధివి కాదు, ఆత్మ సంబంధివి. అందుకని ఆత్మ సంబంధి ఆత్మ విషయాల్లో మనసు పెడతాడు. అంటే ఆత్మలు ఎలా ఎదగాలి, ఆత్మకు విరోధంగా నాలో ఏ కార్యం ఉంది, దీన్ని ఎలా జయించి నేను ఆత్మీయంగా ఎదగాలి, అంతరంగ పురుషుని బలపరచబడాలి, దాన్ని శ్రద్ధ వహించాలి తప్ప ఈ శరీరం గురించి ఆలోచించడానికి వీల్లేదు. ఒకవేళ ఈ శరీరం బలహీనపరచబడినా, ఈ శరీరం అనారోగ్య పాలైనా, ఈ శరీరంలో ఏదైనా వచ్చినప్పటికీ దాని గురించి ఏం చేయకూడదు, పట్టించుకోకూడదు. నిత్యం ఆత్మలు ఎదగటమే నీ ధ్యేయంగా పెట్టుకోవాలి. అందుకే అంటాడు శ్రీబాబు, ఆత్మ సంబంధం మనసు కలిగిన వారికి ఉండాలి. ఆత్మ సంబంధం అయితే ఆత్మ మనసు కలిగి ఉంటావు, ఆత్మీయంగా నడుచుకుంటావు. శరీరం గురించి ఆలోచించావు, శరీరం ఎలా సుఖ పెట్టాలి, ఈ శరీరానికి ఎలాంటి తిండి పెట్టాలి, అర్థమైందా, ఈ శరీరానికి ఏం చేయాలి అని ఆలోచన చేసుకో. చాలా మంది శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అర్థమైందండి. ఒక వారం ఒక చికెన్ మరలా తినకపోతే ఆగదు మనసు, తినాలి. అబ్బో ఎన్నో దినాలు తినలే, ఫలానా తినాలి. కొన్ని శరీరానికి ఎలాంటి వస్త్రం ధరింపు చేసుకోవాలి. ఇలా అనేక విషయాలు ఉన్నాయి. వీటి గురించి ఒక విశ్వాసం ఏం చేయడు, ఆలోచించుకోవడం. కానీ ప్రభు నన్ను ఏ రీతిగా నడిపిస్తారు, ఆరోగ్యం నడిపించని అని ప్రభువుకు అప్పగిస్తుంటారు. ఎందుకంటే ఈ శరీరం ఎవరిది, ఆయన ఆలయము. అందుకని విశ్వాసి ఒక పోరాటము శరీరంతో కూడా ఉంటుంది, శరీరం యొక్క అవయవాలతో ఉంటుంది. అందుకే యాకో చక్కగా చెప్పాను, నేను నీ అవయవంలో ఉండి పోరాడు, నీ భోగేచ్ఛల నుండే కదా. అందుకు కొన్నిసార్లు మనం ఆశ పడిన దేవుడు ఇవ్వడు. అనేక రాయబడింది 32వ వచనంలో, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకలేదు, నరక చేదురు, మచ్చల పడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుని అడగినందుకు మీకేమీ దొరకదు. దేని కొరకు అడుగుతున్నాము, ఎన్నో ఆశపడుతున్నాం. వాళ్ళని చూసి ఆశపడతాం, వీళ్ళని చూసి ఆశపడతాం, వాళ్ళలాగా మనం ఉండాలి, వీళ్ళలాగా ఉండాలనుకుంటాం. అర్థమైందండి. మనం దేవుడు కూడా అడగరంట. అయితే అడిగినా కూడా దేని అడుగుతున్నారో చింతలుతాం ప్రేమ ద్వారా, మీరు అడిగినను మీ భోగం నిమిత్తం వినియోగించడానికి దురుద్దేశంతో అడుగుతారు కానుక మీకేమీ దొరకదు. కొన్ని ఏవో అడుగుతాం, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు. డబ్బులుంటే మనకు ఆలోచనలు వచ్చేస్తాయి, ఏవో వచ్చేస్తాయి కదండి. ఎంత సుఖాన్ని మన పడాలో అంత సుఖపడడానికి ఇష్టపడతాం ప్రియమైన బిడ్డ. అయితే ఇక్కడ విషయానికి వద్దాం. శరీరముతో ఏం చేయాలి, పోరాటం చేయాలి, దానిని స్వాధీనం ఉంచుకోవాలి. కానీ నువ్వు దాని ఆధీనం కాకూడదు. ఈ శరీరం ప్రేరేపించిందల్లా నువ్వు శరీరానికి సమకూర్చి పెట్టావు అనుకో, శరీరం ఏమవుతుంది, బలుస్తుంది. ఆత్మీయంగా ఎవరు క్షీణించిపోతావు. విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. అందుకని నువ్వు ఆత్మ సంగతి, ఆత్మీయ విషయాల మీద మనసు పెట్టాలి. ఆత్మను బలపరచుకోవడానికి ఏం చేయాలి, కానీ అంతరంగ పురుషుని బలపరచుకోవడానికి ఏం చేయాలి, ఆత్మపరచాలి. ఈ శరీరం ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు ఏం కాకూడదు, చింతపడడానికి వీల్లేదని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అందుకే ప్రియమ చోట రాయబడింది, ప్రియమైన బిళ్ళారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంటున్నాడు. మేము అధైర్యపడట్లేదు. మన చిన్న రోగం వచ్చిందంటే అమ్మో చచ్చిపోతానేమో అని అధైర్యం వచ్చేస్తుంది.
బలహీనత వచ్చిందనుకోండి, అధైర్యం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ పౌలు ఏం చెప్తున్నారు ప్రేమించారా, మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నప్పటికీ, మా బాహ్య పురుషుడు రోజు బలహీనపరచబడుతున్నప్పటికీ ఏం చేస్తున్నాడు? మా ఆంతర్య పురుషుడు రోజులేమో బలపరచబడుతున్నాడు, నూతన పరచబడుతున్నాడు. ఎంతమంది ఈ విషయాన్ని గమనిస్తున్నారు? ఈ వాక్యం ఏంటంటే, మీరు ఎంతమంది అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు రెండింటికి తేడాన్ని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? నిజంగా నా అంతరంగ పురుషుని రోజు నూతన పరచబడుతున్నాను, నా అంతరంగ పురుషుని రోజు ఏం చేసి నూతన పరచబడుతున్నాను అని ఎంతమంది మీ అంతరంగ పురుషుడు బలపరచబడటము ఎంతమంది గమనిస్తూ ఉన్నారు? లేదంటే ఆత్మీయ ఎదుగుదల మీరు ఎంతమంది శ్రద్ధ వహిస్తున్నారు? ఈ ఆంతరిక పురుషుడు బలపరచాలంటే నువ్వే ఈ శరీరం గురించి ఆలోచించడం మానేయాలి. అది కృషించిపోయినప్పటికీ కూడా నీ అంతరం లేదు, విశ్వాసం రోజు రోజుకి పెరగాలి. కొంతమంది అంతరం రోజు బలపరచబడాలి. కొంతమంది చేస్తారంటే శారీరకంగా బలహీనమైనప్పుడు ఆత్మీయంగా కూడా, విశ్వాసంలో పరిశుద్ధులు కూడా బలహీనమైపోతారు. అది కాదు ఆత్మీయ జీవితం అనేటువంటి. ఆత్మీయ జీవితం అనేటువంటి ఏం కావాలి వస్తా, ఎందుకు ఏం కావాలి మనం? నూతన పట్టుడు అంతరంగం. పైకి శరీరంలో బాధ ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, నొప్పి ఉన్నప్పటికీ కూడా ఆత్మలు ఏం కావాలి? సంతోషించగలగాలి, ఆనందించగలగాలి, ధైర్యం ఉండడం కలిగి ఉన్న వారం ఉండాలి. ఇంకా మన దగ్గర మనం చూడడానికి వచ్చిన వారికి ధైర్యం చెప్పే వారం ఉండాలి. అంతేకాదు అయ్యో ఆ బాధ ఉంది, ఈ బాధ ఉందని చెప్పుకొని 10 మంది చెప్పుకొని అయ్యో ప్రార్థన చేయడం అది ఇది అని కంగారు పెట్టదు. అది అసలు విశ్వాస జీవితం కాదు అన్న విషయాన్ని బాగా గ్రహించవలసిన వారని. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, కావు మేము అధైర్యపడు, మా బాహ్య పురుషుడు సృష్టించుతున్నాను, ఆంతరిక పురుషుడు దినదిన మోసన పరచబడుతున్నాడు అంటున్నాడు. ఎందుకంటే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి వచ్చినాం కనుక క్షణమాత్రం నుండి మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్య మహిమ భారము కలగ చేస్తున్నది. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనవి అనిత్యంలో, అదృశ్యమైనవి నిత్యంలో. ఈ బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నా అంతరంగ పురుషుడు బలపరచబడుతున్నాడు. అంటే వాళ్ళు దేని చూస్తున్నారు బిడ్డ? అదృశ్యమైన చూస్తున్నారు, దేవుని మహిమను చూస్తున్నారు, క్రీస్తును చూస్తున్నారు, ఆ పరలోక రాజ్యాన్ని చూస్తున్నారు, ఆ నిత్యత్వ మహిమను చూస్తున్నారు. అందుకని వాళ్ళకి భయం లేదు, అధైర్యం లేదు. ఇంకా ధైర్యం ఉన్నారు. ఎందుకు చెప్తా, మేము ప్రభుత్వం ఉండబోతున్నాం. అందుకే 5వ అధ్యాయం మనం చదివినట్లయితే ప్రేమ ద్వారా వారిని చూస్తే మేము ఈ గుడారము వదిలేసినా కూడా మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మరొక చేతితో చేయనటువంటి మరొక గుడారం మేమేం చేసి ధరించుకుంటాం, మరొక గుడారం ధరించుకుంటాం. అందుకని మేము భయపడవస్తుంది. మేము వేలు చూపును బట్టి కాక విశ్వాసముతో వస్తున్నాం. విశ్వాసం ఏంటిది? కనబడని చూడటం, కనబడని దానిని చూడటం, అది విశ్వాసం. విశ్వాసం ఏంటంటే కనబడని దాన్ని చూడటం, కనబడే చూసేది కాదు. కనబడే చూసేది విశ్వాసం కాదండి. కనబడని దాన్ని చూడటమే విశ్వాసం. దాన్ని చూసి నడవాలి. మనం చాలా మంది ఏం చేస్తాం, ముందు కనబడే చూస్తాం. అర్థమైందా? ముందు దారిని చూసి ఏం చేస్తాం, అడుగులు వేస్తాం. విశ్వాసం గలవాడు ఏం చేస్తాడు తెలుసా? నీళ్ళ మీద కూడా కాలు పెట్టి నడవగలడు, నీళ్ళ మీద దిగి నడవగలడు. అది విశ్వాసం అంటే. నీళ్ళ మీద నడిచేవాడు విశ్వాసం. ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి అంటున్నాడు, ప్రేమ ద్వారా శరీరం ఏం చేయాలి, నల్లగొట్టుకోవాలి అని చెప్తున్నాడు.
అందుకని ఆత్మశక్తి శరీరం చంపుకోవాలని తర్వాత ప్రియులారా మొదటి పేతురు రాసిన పత్రిక 2:11 చదువుదాం. 2:11. ప్రియులారా మీరు పరదేశులను మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశ ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడు. మీరెవరంట? పరదేశులంట, యాత్రికులంట. పరదేశికి యాత్రికుల యొక్క పరదేశి యాత్రికులు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఇదే మన ఇంట్లో చూసినప్పుడు ఎన్నో సామాన్లు ఉంటాయి. ప్రతి ఇంట్లో సామాన్లు ఉంటాయి. ఇల్లు ఉంది, ఇంట్లో మనకు అనేకమైన వస్తువులు ఉన్నాయి. అదే పరదేశి అయితే ఉదాహరణకు మనము ఈ దేశం మన ఈ ఊరు వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళాలనుకుంటే, ఈ దేశం వదిలి వేరే దేశం వెళ్ళాలనుకుంటే మరి ఇంట్లో అన్ని సామాగ్రిని ఏం చేయాలి? తీసుకువెళ్తామా? వెళ్ళలేరండి. అక్కడ పోవటానికి మనకి ఎంత అవసరమో దాన్ని తీసుకుంటాం, మిగతాది అంతా వదిలేస్తాం, అమ్మేస్తాం. చాలా మంది ఊరు దేశాలు విడిచిపెట్టి వెళ్ళి వేరే దేశం వెళ్ళే వాళ్ళు చూస్తుంటాం. అన్ని వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని అమ్మేస్తారు. ఎంత తక్కువ రేట్ అయితే సరే అమ్మేస్తారు. అంత ఫ్రిడ్జ్లు అన్ని అమ్మేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఎంత అంటే కొంత ఒక సూట్ కేసులో కొన్ని బట్టలు, కొన్ని వస్తువులు మాత్రం తీసుకొని ప్రయాణం పెడతారు. అలాగే ప్రియమైన బిడ్డారా, ఈ లోకములో మనకు అవసరమైనది తప్ప అనవసరమైనది వాటి కొరకు ప్రయాసపడడం అనేది, ఖర్చు పెట్టడం అనేది నిజమైన విశ్వాసికి ఏం లేదు. నిజమైన విశ్వాసికి ఉండడానికి వీలు లేదు. చాలా మంది కనబడేగలకు కొనేస్తారు. అవసరం ఉందని అవసరం కాకపోదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రెస్టేజ్, గొప్పతనాన్ని చూపించుకోవాలి. నలుగురు ముందు గొప్పతనాన్ని చూపించుకోవడం కొరకు ఏం చేస్తారు? అవసరం లేనివన్నీ, అవసరం మించి అన్ని చేస్తూ ఉంటారు. అందరూ మీరు ఎవరు? పరదేశం. అంటే ఆ పరలోకానికి వెళ్ళటానికి నీకు ఏది అవసరమో దాన్ని సంపాదించుకో. ఈ భూసమిది కాదు సంపాదించుకునేది. అర్థమైందండి? నీ యాత్రకు ఏది అవసరం? నీ పరలోకి వెళ్ళే పరలోకి యాత్రకు నీకు ఏది అవసరమో దాన్ని సంపాదించుకో, దాన్ని కలిగి ఉండు. అనవసరమైనది పెట్టుకొని, లేనిపోనివన్నీ పెట్టుకొని అనేక చిక్కులు పెట్టుకుంటారు. లేనిపోనివన్నిటికీ తలదూరుస్తూ ఉంటారు చాలా మంది. మనం ఏం కాదు, అన్ని విషయాలకు తలదూరుస్తూ ఉంటాం. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. చివరికి చిక్కుల్లో పడిపోతుంది. కాబట్టి ఈ విషయం ప్రజలు బాగా అర్థం చేయాలి. నువ్వు పరదేశి యాత్రి కాబట్టి ఏంటంటే ఇక్కడ అంటున్నాడు, ఆత్మ విరోధంగా చూడండి, ఆత్మ సంబంధమైన జీవితానికి విరోధంగా ఏమో శరీరం ఎప్పుడు పోరాడుతుంటుంది కాబట్టి దాన్ని అంటే విసరించాలంట. ఆత్మీయ ఎదగడానికి ఇంకా మీకు అర్థమవడానికి చెప్పాలంటే, ఆత్మీయంగా ఎదగటానికి ఏవేవి అడ్డు వస్తున్నాయో అవన్నీ తీసి అవసరం పడేయాలంటే. అర్థమైందని అప్పుడే నువ్వేమవుతావు? ఆత్మ సంబంధిగా నువ్వు జీవించగలవు. నీ ఆంతర్య పురుషుడు అవుతాడు, బలపరచబడతాడు. అప్పుడు నువ్వు అదృశ్యమైనవి చూడగలవు. ఈ లోకంలో నీకు వస్తున్న శ్రమలు చూసుకుంటూ, ఈ లోకంలో వస్తున్న శరీర కోరికలు చూసుకుంటూ దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వేమవుతావంటే శరీరం నువ్వు భ్రష్లు అయిపోతావు, పౌలు చెప్పినట్టుగా. అందుకే అప్పుడు పౌలు నేను భ్రష్ట్ అయిపోతానే మనం ఏం చేస్తాం? తన శరీరం నలుగుంటుకుంటున్నాడంట. అంటే ఏంటిది? తన అవయవాలు నుంచి వస్తున్న ప్రతి కోరిక, ప్రతి ఇచ్చ, ప్రతి ఆశ ఏం చేస్తున్నాడు?
దాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమారా దాన్ని నలగొడుతున్నాడు, దాన్ని చంపుతున్నాడు. ఎందుకంటే నేనేం చూడు అంతరంగ పురుషుని ఏం కాదు బలపరచబడాలి. అంతరంగ పురుషుని బలపరచబడాలి. నేను ఏం చూడాలి? ప్రియమైన పిల్లారా, అదృశ్యమైన చూడాలి. అదృశ్యమైన చూడాలి. అలాగే ఇక్కడ చూసినప్పుడు ఎవరు? నేను పరదేశం యాత్రికుని కాబట్టి ఆ పరలోకం వెళ్ళడానికి, నా దేశం పరలోకం, నా పౌరస్థితి, నా పేరు పరలోకం రాయబడి ఉంది, నా పౌరస్థితి పరలోకంలో ఉంది, నా స్వాస్థ్యం పరలోకంలో ఉంది, నన్ను రక్షించే రక్షణకర్త దేవుడు అక్కడ పరలోకంలో ఉన్నాడు. నేను వెళ్ళవచ్చు స్థలం అక్కడ. కాబట్టి నాకు ఈ లోకంలో ఈ శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి నాకు కాదు. అందుకంటే ఆత్మ విరోధులు పోరాడిన శరీర ఆశలు అనేది ఏం చేయాలంటే విసర్జించాలంట. చెప్తున్నారు. ఈ రీతిగా ఒక విశ్వాసం ఏం చేయాలి? ముందుకు సాగవలసిన వాడిగా మనం చూసుకుంటున్నాం. చివరిగా గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 24 ఇట్టి వాటికి విరోధమైన ఏమీ లేదు. క్రీస్తు సంబంధాలు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశతోను సిలువ వేసి ఉన్నారు. ఏమన్నారంట? ఇట్టి వాటికి విరోధమైన ఏమీ లేదు. దేనికి? ఆత్మ ఫలానికి విరోధమైన నియమాలు ఏవి లేవు. అందుకని నువ్వు ఆత్మ ఫలము కలిగి ఉండడానికి ఏం చేయాలి? దీనికి విరోధమైనటువంటి నియమాలు ఏమి లేవంట. తర్వాత అంటున్నాడు, క్రీస్తు యేసు సంబంధులు, నువ్వు క్రీస్తు సంబంధి అయితే అర్థమైందండి. ఏం చేస్తారంట? క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశతో కూడా ఏం చేస్తారు? సిలువ వేస్తున్నారంట. సిలువ వేస్తారు అంటే ఈ శరీరం ఏం కావాలి? సిలువ వేయబడాలి. అప్పుడు పౌలు అంటారు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే నా శరీరము సిలువ వేయబడింది. సిలువ మీద ఉన్నప్పుడు ఏం కార్యము చేద్దాం. ఏంటంట? ఇట్టి వాటికి విరోధమైన ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేయబడాలి. అప్పుడు ఆ మాట అనగలం. ఏమని? నేను క్రీస్తు సిలువ వేయబడి జీవించేవాడు, నేను క్రీస్తునయందు జీవించు అంటే నాలో ఎవరు కనబడాలి? క్రీస్తు కనబడాలి. నేను కనబడకూడదు అంటే నా శరీర స్వభావం కనబడకూడదు. క్రీస్తు స్వభావం నాలో ద్వారా కనబడాలి. అలా కనబడేంత వరకు నువ్వేం చేయాలి? ఈ శరీరం నలగొట్టుతూ ఉండాలి. ఒక్కొక్క కార్యాలను సిలువ వేస్తూ ఉండాలి. మీరు ఆత్మ ఫలాలు కనబడాలి. ప్రత్యక్షపడతాయి. ఆత్మలో కనబడాలి. ఇంతవరకు ఏదో మనము ఈ రీతిగా దానికోసం పోరాటం చేయాలి. కాబట్టి మొట్టమొదటి పాపంతో పోరాడాలి. రెండోది దేంతో పోరాడాలి? శరీరముతో పోరాడాలి. అప్పుడు ఈ విషయాన్ని మనం గ్రహించాలి. సైనికుడు అంటే కేవలం అంతే, కానీ బయట పోవడమే కాదు. మొట్టమొదటి మీ యొక్క విషయం ఎక్కడి నుంచి ప్రారంభం? మీలో నుంచి ప్రారంభం. ముందు మీ యొక్క అంతరంగం, మీ యొక్క పాపము, మీ అంతరంగం ఉన్నటువంటి యొక్క పాపము చేయాలి, పోరాడాలి. రెండవది శరీరంతో పోరాడాలి. మూడవది ఈ లోకంతో పోరాడాలి.
కానీ యాకో పత్రిక 4:2. యాకో రాసిన పత్రిక 4. మూడోది లోకముతో పోరాడాలి కదా. నేను ముగిస్తాను. 4 యాకో రాసిన పత్రిక 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహం చేయకూడదునో వాడు దేవునికి శత్రువగును. ముందు చదువుదాం ప్రియులారా. మీలో యుద్ధమును పోరాటమును దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేశ్వరం ఉండే కదా. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకలేదు, నరక చేదురు, మచ్చల పడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకం స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రియులారా, మూడోది లోకము ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది, లోకముని పిలుస్తుంది. లోకము ఏం చేస్తుంది? మీ ముందు ఎంతో అందాన్ని చూపిస్తుంది. ఉదాహరణకి ప్రభువైన యేసు క్రీస్తు ముందు సాతాను లోకమంతా తీసుకొచ్చి చూపించాడట కదండి. 40 రోజులు ఉపవాసం ఏం చేసి లోకమంతా చూపించి ఒక్కసారి నాకు మొక్కు, నేను చేస్తాను, నీకు ఇచ్చేస్తాను. యేసు ప్రభుకి ఇస్తున్నాను లోకం. అలాగనే ప్రియులారా, ఈ లోకము కూడా నేను చేస్తుంది, ఆకర్షిస్తూ పిలుస్తూ ఉంటుంది. అయితే ఆ లోక ఆకర్షణలో పడిపోకలేదు అన్నది జాగ్రత్త పడాలి. అందుకే యోహాను భక్తుడు అంటాడు చక్కటి మాట. యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం తెలిసిన వాటిలే 15వ వచనం చదువుతాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని నేను ప్రేమింపకుడి. ఎవడైనా లోకం ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశు, నేత్ర, జీవభ్రమము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించుకోవచ్చినదిగా దేవుని చిత్తం జరిగించుకో నిరంతరం జీవించము. లోకంలో అనేది ప్రేమించొద్దు. యేసు ఒకటే మాట అన్నాడు, నీ దేవుడైన యెహోవాను మాత్రమే చేయాలి, మొక్కాలి అని వ్రాయబడమని అన్నాడు. అది విశ్వాసి. నేను సాగిల పడవలసింది, నేను మొక్కవలసింది, నేను ఆరాధించవలసింది ఎవరు? దేవుని మాత్రమే, కానీ లోకాన్ని కాదు. లోకం మీకు మెప్పు కాదు, లోకం ఉన్న వాటిని కాదు నీ ప్రేమించాలి. అని ఏం చేయాలి? లోకం ఎంతో ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. నీ యొక్క మనసు, నీ జీవితం యేసు క్రీస్తు లేదా దేవుని యొక్క ప్రేమలో ఏం చేయాలి? అతకబడి ఉండాలి. దేవుని ప్రేమలో నువ్వు బంధింపబడి ఉండాలి. దేవుని ప్రేమ నింపబడి ఉన్నప్పుడు ఏ మాత్రం లోకం ఏం చేయలేదు, నిన్ను ఆకర్షించలేదు. విషయాలు బాగా అర్థం చేస్తుంది. లోకంలో ఏం చేయదు, ప్రేమించొద్దు అంటున్నాడు. లోకం ఎప్పుడు ఏమవుతుంది? నీతో పోరాడుతుంది. లోకం నిన్ను ఒక పిచ్చోడ్ లాగా చూస్తుంది. నిజమైనటువంటి దేవుని బిడ్డవైతే లోకం నేను ఏం చేస్తుంది? కేవలం చేస్తుంది, అవమానపరుస్తుంది, తక్కువగా చూస్తుంది. అందుకని లోకం యేసు చెప్పాడు ప్రియులారా, లోకంలో మీకేం కాదు, శ్రమ కలుగును. ఒకే కలుగుతుంది మీకు, శ్రమ కలుగును అన్నాడు. 16:22 యోహాను సువార్త 16:33 చదువుదాం. యోహాను సువార్త
16:33. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకము జయించున్నాను. లోకం ఏం కలుగుతుందంట? శ్రమ కలుగును. 20-21 కూడా చదువుదాం ఈ అధ్యాయంలో. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. లోకం ఏం చేస్తుందంట? మిమ్మల్ని ఏడిపిస్తుంది. మీరు ఏడుస్తారు. మీరు ఏడుస్తుంటే లోకం ఏం చేస్తారు? సంతోషిస్తారు. అర్థమైందండి? లోకం లేదు, నువ్వు ఏం చూసి సంతోషిస్తుంది. అయితే ఇప్పుడు అంటున్నాడు, నీ సంతోషం ఒక దినమున క్షమించాలి, నీ దుఃఖం ఒక దినం సంతోషం మారబోతుంది. ఇక్కడ కాదు, పరలోకి వెళ్ళినప్పుడు మనకు అసలు సంతోషం. శ్రమల ఎందుకు సంతోషించడం నేర్చుకోవాలి విశ్వాసం. కాబట్టి ప్రియులారా, ఈ సత్యాన్ని బాగా కాబట్టి ప్రియులారా, మొట్టమొదటి పాపంతో పోరాడాలి, శరీరంతో పోరాడాలి, మూడోది లోకంతో కూడా పోరాడాలి. లోకంతో పోరాటం ఉంటుంది. నేనందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? వేరేవాడిలాగా పిచ్చోడిలాగా కనబడతారు. ఈ లోకంలో వేడుకు కనబడతాం, అందరికీ ఒక హేళనకరం కనబడతాం. అర్థమైందండి? నిజంగా ప్రభువుని వెంబడించేవాడు లోకానికి ఎలా కనబడతాడు? వెరితనంగానే కనబడతాడు. అపోజిన పౌలు కూడా అంటాడు, నేనేం చేశాను? వెర్రివాన్ అయ్యాను అంటాను. తీసుకుంటే ఏమయ్యాను? వెర్రివాన్ అయ్యాను. ఆ సైన్యాధిపతి, ఆ సేన న్యాయాధిపతి ముందు నిలబడి మాట్లాడితే ఏమైంది తెలుసా? ఓ పౌలా, నీకు అధిక విద్య వల్ల ఏమైంది? నీకు పిచ్చి పట్టిందన్న, వెర్రివాడ అయిపోయావని. కాబట్టి నిజంగా మనము ప్రభుని సేవిస్తే, ప్రభుని వెంబడిస్తే లోకం దృష్టిలో ఏమవుతాం? పిచ్చోళ్ళగా కనబడతాం. పిచ్చోళ్ళగా కనబడతాం. ఇప్పుడు మంచోడా పిచ్చోడా? మనం పోయి కోకూరుకు వచ్చినప్పుడు, హైదరాబాద్ నుంచి కోకూరుకు వస్తే చాలా మంది ఏం చేశారు తెలుసా? ఏదయా అందరు పిచ్చోళ్ళగా చూస్తారు. అందరేమో ఇక్కడి నుంచి పల్లెటూరు నుంచి హైదరాబాద్ పోతున్నారు, కానీ నువ్వేమో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చావేంటి అన్నారు. కానీ నా ప్రభు నన్ను నడిపిస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నా ప్రభు నాకు చూపించిన మార్గం ఏం చేస్తాను, ప్రయాణిస్తాను. కాబట్టి ప్రేమ మనం ఈ పోరాటం ఏం చేయకూడదు, ఆగేది కాదు. రక్షణ పొందినప్పుడు ఆరంభమైతే ఈ పోరాటం చివరి వరకు పోరాటం చేయవలసిన. కాబట్టి ఈ దినము 3 విషయాలు నేర్చుకుంటాం. ప్రభు రాక ఆలస్యమైతే ఇంకా మనము ఈ లోకంలో ఏ విషయాలు పోరాడాలి. మాకీరు ఒక యుద్ధ వీరుడు. ఆయన వెళ్ళి గిలాదును బాసాను ఏం చేశాడంట? స్వాధీనపరచుకున్నాడు. నువ్వేం స్వాధీనపరచుకోవాలి? మొట్టమొదటి నువ్వు స్వాధీనం ప్రేమారా, పరిశుద్ధతను స్వాధీనపరచుకోవాలి. పాపాన్ని జయించి పరిశుద్ధతను ఏం చేయాలి? నువ్వు స్వాధీనపరచుకోవాలి. శరీరాన్ని స్వాధీనపరచుకొని ఆత్మ సంబంధించిన వ్యక్తిగా మాట్లాడాలి. లోకంలో ఏం చేయాలి? నువ్వు జయించాలి, లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించి ఏం చేయాలి? నువ్వు పరసమైన వ్యక్తి వారిని నిరూపించుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మాకు చెప్తాం. మనము ఆత్మీయ పోరాటం కొనసాగిద్దాం. ప్రభు ఆత్మ మనకి తోడైంది నడిపించిన కాదు. కన్ను మూసుకుంటే ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, జీవముల దైవానికి స్తోత్రం ప్రభు. ఈ రాత్రి కాలంలో ప్రభు ఎఫ్రాయిం కుమారుడిపై మాకేరు మా ముందు పెట్టారు. ప్రభు మనిషి కుమారుడైతే ప్రభు మాకేరు మా ముందు పెట్టారు. అయితే ప్రభు అక్కడ యుద్ధ వీరుడుగా గిలాదును బాసాను
స్వాధీనపరుచుకున్నట్టుగా చూస్తున్నాం. అదే రీతిలో మేము సైనికులముగా, నీ సైనికులముగా మేము కూడా పోరాడటానికి ప్రభా, మొట్టమొదటిగా పాపంతో పోరాడడానికి, శరీరంతో పోరాడడానికి, ఈ లోకంతో పోరాడి జయించి నిన్ను మహింపరచడానికి, నిన్ను చూపించడానికి, మా విశ్వాసం ఈ లోకానికి ప్రత్యక్షపరచడానికి మాలో ఒక్కొక్కరి కృప చూపించండి. బలహీనని బలపరచుంటాయి, తెలియకి పడిపోయిన వారు లేవనెత్తండి, కృప చూపించండి. నన్ను తెచ్చుకోండి, నీ వాక్యాన్ని ప్రజలకు సమర్పిస్తాను.